బ్రో, ఈరోజు మనం ఒక సరికొత్త మైనింగ్ యాప్ గురించి తెలుసుకుందాం. అదే ఒమేగా నెట్వర్క్. ఈ ఒమేగా నెట్వర్క్ మన సోషల్ మీడియాలో అయితే ప్రజెంట్ ఇది ఒక ఇండియన్ క్రిప్టో మైనింగ్ ప్రాజెక్ట్ అని అయితే న్యూస్ అయితే ఉంది. ఇది ఎంతవరకు నిజం, అలాగే ఇది స్కామ్ ప్రాజెక్టా లేదా రియల్ ప్రాజెక్టా? నేను ఒక ప్రాజెక్ట్ ని చేయాలనుకుంటే నేను ఎలా చెక్ చేస్తాను ఇది రియల్ ప్రాజెక్టా స్కామ్ ప్రాజెక్ట్ అని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వెల్కమ్ బ్యాక్ గైస్. ఈ వీడియోలో మనం చెప్పాను కదా, క్రిప్టో ప్రాజెక్ట్ రియల్ ఆర్ ఫేక్ అని ఎలాగో తెలుసుకోవాలో చూద్దాం. అంటే ఫుల్ క్లారిటీగా తెలియదు, జస్ట్ మనకు ఒక స్పెక్స్ తెలిస్తే ఈ రియలా లేకపోతే ఫేకా అని జస్ట్ ఒక ఇమాజినేషన్ వరకు తెలుస్తుంది. పూర్తిగా అయితే ఇది ఒక స్కామ్ ప్రాజెక్ట్, ఇది ఒక రియల్ ప్రాజెక్ట్ పూర్తిగా అయితే చెప్పడం, కాకపోతే కొంచెం రిలవెంట్ గా స్కామ్ ఆర్ రియల్ దానికి రిలవెంట్ గా తెలుసుకోవచ్చు. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కొట్టి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకోసం చేస్తూనే ఉంటాం. సబ్స్క్రైబ్ కొట్టి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. వీడియో స్టార్ట్ చేద్దాం. ప్రజెంట్ వీళ్ళు కోర్ టీమ్, ఒమేగా కోర్ టీమ్ చెబుతున్న దాని ప్రకారం ఈ మైనింగ్ ప్రాజెక్ట్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఈ మైనింగ్ ప్రాజెక్ట్ మనకి ప్లే స్టోర్ అవైలబుల్ ఉంటుంది. ప్లే స్టోర్లోకి వెళ్ళి ఒమేగా నెట్వర్క్ అనేది సెర్చ్ చేస్తే మీకు యాప్ అనేది వస్తుంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ అడిగింది. దాన్ని నేను తర్వాత చెబుతాను. ఫస్ట్ ఇప్పుడు ఈ మైనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసుకుందాం. ఈ మైనింగ్ ప్రాసెస్ అనేది డైలీ మనం 24 అవర్స్కి ఒకసారి క్లెయిమ్ చేయాలి. ఇప్పుడు పై నెట్వర్క్, బి నెట్వర్క్ ఇవి ఎలా అయితే డైలీ వన్స్ క్లెయిమ్ చేస్తామో అలాగే ఈ ఒమేగా నెట్వర్క్ కూడా డైలీ వన్ టైం అయి క్లెయిమ్ చేయగలం. ప్రజెంట్ ఇప్పుడు పర్ అవర్కి 1.12 కాయిన్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే రెఫరల్స్ చేస్తాం వల్ల ఎవ్రీ రెఫరల్కి 25% బోనస్ ఇంక్రీజ్ అయ్యింది అనమాట. 25% స్పీడ్ ఇంక్రీజ్ అయ్యి ఆ స్పీడ్ మీకు డైలీ మైనింగ్ రేట్లో యాడ్ అవుతుంది. ఇది ఇప్పుడు ప్రజెంట్ ఒమేగా నెట్వర్క్ యొక్క మైనింగ్ ప్రాసెస్. ఇప్పుడు ఇది రియల్ ఆర్ ఫేక్ అని అలాగే చూసుకుందాం, చూద్దాం రండి. అది తెలుసుకునే ముందు ప్రజెంట్ దీని పాజిటివ్ పాయింట్స్ ఏంటి, నెగిటివ్ పాయింట్స్ ఏంటి తెలుసు. పాజిటివ్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఇది ఫ్రీ మైనింగ్ యాప్, దీంట్లో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టక్కర్లా. సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఎర్లీ స్టేజ్లో ఉంది. ఎర్లీ స్టేజ్లో ఉండటం వల్ల యూజ్ ఏంటంటే ఎక్కువ కాయిన్స్ అనేది మైన్ చేయొచ్చు. ప్రజెంట్ ఎర్లీ స్టేజ్ ఎవరైతే మైనర్స్ జాయిన్ అవుతారో వాళ్ళు ఎక్కువ కాయిన్స్ అనేది మైన్ చేయగలరు. ఇది రియల్ అని తెలిసి లిస్ట్ అయ్యే టయానికి వీళ్ళు లిస్ట్ చేస్తే కాయిన్ ఎర్లీ అడాప్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎక్కువ బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉంటాయి, ఎక్కువ మనీ ప్రాఫిట్ చేయగలరు. ఇప్పుడు దీంట్లో రిస్క్స్ ఏమన్నా చూసుకుందాం. దీంట్లో ఫస్ట్ రిస్క్ వచ్చేసి టీమ్ ట్రాన్స్పరెన్సీ. టీమ్ డీటెయిల్స్ అయితే వీళ్ళైతే ఫుల్ క్లియర్గా అయితే ఏం మెన్షన్ చేయలేదు. అలాగే వీళ్ళు ఒమేగా నెట్వర్క్ ఏదైతే కంపెనీ ఉందో ఈ కంపెనీ ఎక్కడ ఉంది, దాని లొకేషన్ ఏంటి, అడ్రస్ ఏంటి, వీళ్ళైతే ప్రజెంట్ అయితే ఏం మెన్షన్ చేయలేదు. అలాగే కోర్ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్స్ వరకు వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు, కానీ వాళ్ళ అఫిషియల్ డీటెయిల్స్ ప్రజెంట్ అయితే వీళ్ళైతే ఏమైతే మనకైతే మెన్షన్ చేయలేదు. ఇప్పుడు నేను ఒక మైనింగ్ ప్రాజెక్ట్ ని చేయాలనుకుంటే నేను ఎలా అది రియల్ ఫేక్ అని నేను ఎలా చెక్ చేస్తానో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు నేను ఒక మైనింగ్ ప్రాజెక్ట్ చేయాలనుకుంటే నేను ఫస్ట్ దాని అఫిషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అఫిషియల్ వెబ్సైట్ దాన్ని చెక్ చేస్తాను. దీన్ని ఎప్పుడు క్రియేట్ చేసి దీని యాక్టివిటీ ఏంటి, బ్లాక్ చైన్ ఏంటి, అలాగే దీని సెక్యూరిటీ సెటప్ ఎలా ఉంది, వెబ్సైట్ డొమైన్ నేమ్ సర్వర్ ఎన్ని సంవత్సరాలుగా రిజిస్టర్ అయ్యింది, వీళ్ళ వెబ్సైట్ ఎన్ని సంవత్సరాలుగా రిజిస్టర్ అయ్యిందని నేనైతే ఫస్ట్ చెక్ చేస్తాను. దానికి వచ్చేసి మీరు ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఒమేగా నెట్వర్క్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో వాళ్ళ అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఇచ్చిన లింక్ ఏదైతే ఉందో అదైతే ఒమేగా నెట్వర్క్ అఫిషియల్ వెబ్సైట్ అయితే కాదు. ఇప్పుడు మనం చేస్తున్న ఏదైతే మైనింగ్ ప్రాజెక్ట్ చేస్తున్నామో అదైతే కాదు. కింద మీకు ఒమేగా నెట్వర్క్ .cloud అని ఉంది కదా, ఇది ప్రజెంట్ మనం మైనింగ్ చేస్తున్న ఒమేగా నెట్వర్క్ యొక్క అఫిషియల్ వెబ్సైట్. దాంట్లో కాదండి, ఇక్కడ మీకు పైన సెర్చ్ బార్లో అడ్రస్ కనపడుతుంది కదా, ఈ అడ్రస్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఒక న్యూ ట్యాబ్లోకి వచ్చి హూ ఈస్ డొమైన్ చెకర్ అని సెర్చ్ చేయండి. చెక్ చేస్తే అక్కడ ఫస్ట్ వెబ్సైట్ వచ్చింది కదా, దాంట్లో వెళ్ళండి. ఇక్కడ మీకు పైన ఎంటర్ డొమైన్ నేమ్ టు సెర్చ్ ఉంది కదా, అక్కడ ఇప్పుడు మీరు కాపీ చేసిన లింక్ ఇవ్వాలి. లింక్ ఇచ్చి సెర్చ్ చేయండి. ఎన్ని సంవత్సరాలుగా ఈ వెబ్సైట్ అయితే రన్ చేస్తున్నారనేది మొత్తం డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఇక్కడ చూడండి లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి దాని పూర్తి డీటెయిల్స్ అయితే వచ్చి దాని డొమైన్ ఐడి ఏంటి, ఎప్పుడు రిజిస్టర్ అయింది, ఎప్పుడు దాకా వ్యాలిడిటీ తీసుకున్నారు, ఎప్పుడు అప్డేట్ చేశారు, ఇలా మొత్తం డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకుంటే వీళ్ళు ఓన్లీ 2 years వ్యాలిడిటీ అయితే తీసుకున్నారు. దీన్ని బట్టి వీళ్ళు స్కామ్ అని అయితే చెప్పలేం. నార్మల్గా ఏ ప్రాజెక్ట్ అయినా
2 years అయితే తీసుకుంటారు. మామూలుగా ఇంకా పేరున్న క్రిప్టో ప్రాజెక్ట్ అయితే ఇంకా వాళ్ళు ఎప్పుడైతే రిజిస్టర్ అయ్యారో అప్పటి నుంచి దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. దీన్ని బట్టి ఓన్లీ 2 years ఉంది, దీన్ని బట్టి ఇది స్కామ్ ప్రాజెక్ట్ అనేది చెప్పడం. డొమైన్ స్టేటస్ వచ్చేసి క్లయింట్ సర్వర్ ప్రొహిబిటెడ్. దీన్ని బట్టి కూడా ఇది నార్మల్ సెక్యూరిటీ చెకప్ అన్నమాట. ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో వాళ్ళది అది సెక్యూరిటీ చెకప్. దీన్ని బట్టి కూడా స్కామ్ అని చెప్పడం. ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి నేమ్ సర్వర్స్, డిఎన్ఎస్ నేమ్ సర్వర్స్ ఏవైతే ఉన్నాయో NS1 DNSparking.com, ఇది మెయిన్ పాయింట్. ఎందుకంటే జనరల్గా ఈ డిఎన్ఎస్ పార్కింగ్ అనేది చీప్ అండ్ బేస్ షేర్డ్ హాస్టింగ్ అన్నమాట. యూజువల్గా బిగ్ క్రిప్టో ప్రాజెక్ట్స్ అనేవి డెడికేటెడ్ నేమ్ సర్వర్స్ ఇంకా క్లౌడ్ఫేర్ ప్రొటెక్షన్ని యూజ్ చేస్తాయి. అలాగే కస్టమ్ నేమ్ సర్వర్స్ని యూజ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఇంటర్లింక్డే తీసుకున్నాం మనం. ఇదిగో చూడండి, ఇక్కడ కూడా 2 years ఉంది. ఈ 2 yearsని బట్టి మనం ఒక క్రిప్టో ప్రాజెక్ట్ అని ఫేక్ అని చెప్పలేం. అలాగే క్లయింట్ ట్రాన్స్ఫర్ ప్రొహిబిటెడ్. ఇది ఒక వెబ్సైట్ యొక్క సెక్యూరిటీ చెకప్ అన్నమాట. ఇంకో ఇక్కడ చూడండి, డిఎన్ఎస్ నేమ్ సర్వర్స్. ఈ డిఎన్ఎస్ నేమ్ సర్వర్స్ మామూలు క్రిప్టో ప్రాజెక్ట్ ఏదైనా అది నార్మల్ బిగ్ క్రిప్టో ప్రాజెక్ట్ అనేది డెడికేటెడ్ నేమ్ సర్వర్స్ యూజ్ చేస్తుంది. అంటే ఒక కస్టమైజ్డ్ నేమ్ సర్వర్స్ యూజ్ చేస్తారు. ఇక్కడ pay.ns, logan.ns ఇలా ఏవైతే ఉన్నాయి ఒక కస్టమైజ్డ్ నేమ్ సర్వర్స్ యూజ్ చేస్తాయి. కానీ ఇక్కడ చూడండి NS1 DNS, NS2.DNS ఇలా వాళ్ళు ప్రొవైడ్ చేసి నేమ్ సర్వర్స్ని యూజ్ చేసుకుంటున్నారు. దీన్ని బట్టి కూడా మనం చెప్పలేం. మామూలుగా చెబుతున్నా వీళ్ళు ఇంకా చీప్ ఇంకా బేసిక్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేస్తున్నారు. క్లౌడ్ ఫేర్ ప్రొటెక్షన్ వీళ్ళు యూజ్ చేయట్లా, నార్మల్ సెటప్ అయితే యూజ్ చేస్తున్నారు. మామూలుగా ఈ క్రిప్టో ప్రాజెక్ట్స్ మెయిన్గా ఏంటంటే క్లౌడ్ ఫ్లేర్ ప్రొటెక్షన్ అనేది యూజ్ చేస్తాయి. యూజ్ ఇక్కడ ఇంటర్లింక్ ల్యాబ్స్ క్లౌడ్ ఫ్లేర్ ప్రొటెక్షన్ అయితే మ్యాక్సిమం యూజ్ చేస్తాయి. దీన్ని బట్టి కూడా ఒక మైనింగ్ ప్రాజెక్ట్ అని ఫుల్ స్కామ్ అని చెప్పలేం. ఇప్పుడు ఇది ఎర్లీ స్టేజ్లో ఉంది కాబట్టి వీళ్ళు బేసిక్గా స్టార్ట్ చేసిండు. రేపు ఇంకా ఫర్దర్గా ఏమన్నా వీళ్ళు బెటర్ అయితే ఇంకా వీళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటారు. దాన్ని బట్టి కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్రాజెక్టు ఎప్పటి నుంచో ఉంది, ఎప్పుడో స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచో మైనింగ్లో ఉంది అని దాన్ని బట్టి అయితే ఈ డీటెయిల్స్ని బట్టి అది ఫేక్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఇది ఎర్లీ స్టేజ్లో ఉంది కానీ దీన్ని ఇప్పుడే ఫేక్ అని అయితే చెప్పలేదు. అలాగే ఇంకొన్ని స్పెక్స్ చూసుకొని నేను దీన్ని మైన్ చేయొచ్చు చూస్తాను. అది ఎలాగంటే వీళ్ళ అఫిషియల్ వెబ్సైట్లో వైట్ పేపర్లోకి వెళ్తే వాట్ ఈజ్ OMG, ఈ OMG టోకెన్ అంటే ఏంటి అని వీళ్ళైతే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ఇస్తారు. టోకెనమిక్స్ అండ్ సప్లైలోకి వెళ్తే వీళ్ళు కోర్ టీమ్కి ఎంత ప్రొవైడ్ చేశారు, నార్మల్ మైనింగ్ యూజర్స్కి ఎంత ప్రొవైడ్ చేశారు, ఎకో సిస్టమ్ డెవలప్ చేయడానికి ఎంత ప్రొవైడ్ చేశారు, దాన్ని బట్టి వీళ్ళ మొత్తం డీటెయిల్స్ ఉంది. దాన్ని బట్టి మ్యాక్సిమం ఇది ఫేకా లేకపోతే రియలా అని తెలుసుకోవచ్చు. వీళ్ళైతే 55% మైనింగ్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో 55% అనేది మైనింగ్ కి కమ్యూనిటీకి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. మనకి ఇంటర్లింక్ నెట్వర్క్ ఫేస్ వెరిఫికేషన్ బట్టి రియల్ హ్యూమనా కాదని ఎలా అయితే వీళ్ళు జడ్జ్ చేస్తున్నారో వీళ్ళు ఒమేగా నెట్వర్క్ కూడా వీళ్ళైతే వీళ్ళ యాప్ లో ఫేస్ వెరిఫికేషన్ అయితే తీసుకొచ్చారు. దాన్ని ఇంకా అయితే ఇంప్లిమెంట్ చేయలేదు. దీని phase 2లో అంటే ఈ Q1 ఇంప్లిమెంట్ చేస్తా అంటున్నారు. 5 వ్యాలిడేటర్స్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, అది మనం ఒకళ్ళు వీళ్ళు రియల్ యూజర్సా కాదని చెకప్ చేసేలాగా 5 వ్యాలిడేటర్స్ ఏదైతే ఉందో సేమ్ వీళ్ళు కూడా నోడ్ వ్యాలిడేటర్స్ లాగా ఒక ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. అది చేసినందుకు గాను వీళ్ళు ఒక 10 రివార్డ్స్ కి ఒక 10% టోకెనమిక్ సప్లై అనేది వీళ్ళైతే పక్కన పెట్టారు. ఇంకో 5% వచ్చేసి స్టేకింగ్ అండ్ పార్టిసిపేషన్ రివార్డ్స్, అలాగే 10% ఎయిర్ డ్రాప్స్ కి ఆన్బోర్డింగ్ రివార్డ్స్ కి, అలాగే 5% ఎక్స్చేంజ్ అండ్ లిక్విడిటీకి వీళ్ళైతే పక్కన పెట్టారు. ఇంకో 10% ట్రెజరీకి, ఎకో సిస్టమ్ ఫండ్ కి, 5% కోర్ టీమ్ అండ్ ఆపరేషన్స్ కి. వీళ్ళు కోర్ టీమ్ అయితే ఓన్లీ 5% వరకు వీళ్ళైతే ఉంచున్నారు. దీన్ని అయితే కొంచెం ట్రస్ట్ అనేది ఏర్పడిద్ది అన్నమాట. ఎందుకంటే ఎక్కువ ఫేక్ ప్రాజెక్ట్స్ అనేది కోర్ టీమ్ కి ఎక్కువ సప్లై అనేది ఉంచుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మైనింగ్ అవ్వగానే చెయ్యగానే వీళ్ళైతే వెంటనే డంప్ చేసేస్తారు. డంప్ చేయడం వీళ్ళు 20 ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ టోకెన్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళ దగ్గర వీళ్ళు వెంటనే అమ్మేస్తారు. అమ్మేసుకొని వాళ్ళు ప్రాఫిట్ చేసుకుంటారు. వెంటనే డంప్ అవ్వగానే ఎవరైతే మైన్ చేస్తారో వాళ్ళకి ప్రాఫిట్ అనేది ఉండదు అనమాట. వెంటనే రోడ్ మ్యాప్ లోకి రండి. ఈ రోడ్ మ్యాప్ లోకి వచ్చిన తర్వాత phase 1లో ఏం చేయబోతున్నారు, ఈ రోడ్ మ్యాప్ లో ఏ స్టేజ్ లో ఏమేమి చేస్తారనేది వీళ్ళైతే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాన్ని బట్టి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 5 to 6 months అవుతుంది కాబట్టి దీన్ని చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసి వీళ్ళు చెప్పిన రోడ్ మ్యాప్ లో చెప్పినట్టే చేస్తున్నారా అని మీరైతే చెక్ చేసుకోవచ్చు. January 20 to 25 డిసెంబర్ లోపు వీళ్ళైతే ఈ ఫేజెస్ అన్ని చేశారు. ఈ మైనింగ్ ఒమేగా మైనింగ్ యాప్ ని లాంచ్ చేశారు. అలాగే ఇనిషియల్ యూజర్ ఆన్ బోర్డింగ్ లాంచ్ చేశారు. ఇంకా 10K కూడా కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి 10K
యాక్టివ్ యూజర్స్ అనేది కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా సెకండ్ ఫేజ్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు సెకండ్ ఫేజ్లో ఉన్నారు. సెకండ్ ఫేజ్ వచ్చి డెవలప్మెంట్ అండ్ ఎకో సిస్టమ్ సెటప్. ఈ సెకండ్ ఫేజ్లో సెపరేట్గా వీళ్ళ ఓన్ బ్లాక్ చైన్ అయితే వీళ్ళైతే డెవలప్ చేస్తున్నారు. ఆ బ్లాక్ చైన్ మీదే వీళ్ళ నేటివ్ కాయిన్ అయినా OMG కాయిన్ అనేది వీళ్ళైతే తీసుకొస్తారు. అలాగే వ్యాలెట్ ఇంటిగ్రేషన్ అండ్ హ్యూమన్ వెరిఫికేషన్ చెప్పాను కదా, ఫేస్ వెరిఫికేషన్ కూడా వీళ్ళైతే తీసుకొస్తున్నారు. ఈ ఫేస్ వెరిఫికేషన్ ఈ సెకండ్ ఫేజ్లో వీళ్ళైతే కంప్లీట్ చేస్తాం చెబుతున్నారు. అలాగే స్టేబుల్ యాప్ రిలీజ్ అండ్ సిస్టమ్ ఆప్టిమైజేషన్, ఎకో ఫ్రెండ్లీ మైనింగ్ ప్రోటోకాల్ ఇంప్లిమెంటేషన్, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అండ్ ఎకో సిస్టమ్ ఎక్స్పాన్షన్. టూలో వీళ్ళ గోల్ వచ్చేసి 100K యాక్టివ్ మైనర్స్ని వీళ్ళైతే బిల్డ్ చేసుకోవటం. ఫేజ్ 3 వీళ్ళు ఓచైన్ టెస్ట్నెట్ అనేది తీసుకొస్తారు. అలాగే KYCని ఇనిషియలైజ్ చేస్తా అంటున్నారు. అలాగే ఈ OMG టోకెన్ ద్వారా స్టేకింగ్లో పెట్టి ఇంకా అడిషనల్ OMG టోకెన్స్ని క్లెయిమ్ చేసే ఆప్షన్ అయితే వీళ్ళు తీసుకొస్తా ఉన్నారు. అలాగే వ్యాలిడేటర్ ప్రోగ్రామ్ చెప్పాను కదా, వ్యాలిడేటర్కి వీళ్ళైతే కొంత రివార్డ్స్ అనేది ఇస్తారని ఆ వ్యాలిడేటర్ ప్రోగ్రామ్ కూడా వీళ్ళు ఫేజ్ 3లో అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అలాగే P2P ట్రాన్సాక్షన్స్ కూడా వీళ్ళు తీసుకొద్దామని ఫేజ్ 3లో P2P ట్రాన్సాక్షన్స్ కూడా వీళ్ళైతే తీసుకొద్దామని ప్లానింగ్లో అయితే ఉన్నారు. అలాగే ఫేజ్ 3లో కల్లా వీళ్ళైతే 1 మిలియన్ యాక్టివ్ మైనర్స్ని అయితే కంప్లీట్ చేద్దామని వీళ్ళైతే గోల్ ఉంది. ఫేజ్ 4 వచ్చేసి మెయిన్నెట్ అండ్ రియల్ వరల్డ్ ఇంటిగ్రేషన్. ఈ ఫేజ్ 4లో వీళ్ళైతే ఈ FCL టోకెన్ OMG టోకెన్ ఏదైతే ఉందో వీళ్ళు ఫేజ్ 4లోనే లిస్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నారు. అది ఇక్కడ చూడండి, OMG టోకెన్ మేడ్ ట్రాన్స్ఫరబుల్ అండ్ లిస్టింగ్ ఆన్ మేజర్ ఎక్స్చేంజెస్. ఈ OMG టోకెన్ వీళ్ళు ఫేజ్ 4లో లిస్ట్ చేసి విత్డ్రాల్స్ కూడా అప్పుడే వీళ్ళైతే వదులుతానైతే వీళ్ళైతే రోడ్ మ్యాప్లో మెన్షన్ చేశారు. ఫేజ్ 5 వచ్చేసి ఎక్స్పాన్షన్ అండ్ సస్టైనబిలిటీ. ఇంకా ఫర్దర్ డెవలప్మెంట్స్ ఏమైనా చేస్తాం కానీ, ఎకో సిస్టమ్ని ఏమైనా డెవలప్ చేస్తాం కానీ, ఏమైనా అప్డేట్లు కానీ ఇలా ఫేజ్ 5లో వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ DeFi, NFTs, వీళ్ళైతే క్రాస్ చైన్ ఫంక్షనాలిటీస్ వీటిని అయితే తీసుకొద్దామని వీళ్ళైతే ప్లానింగ్లో ఉన్నారు. ఇంకోటి వీళ్ళ కోర్ టీమ్ని బట్టి కూడా ఇది రియలా కాదని తెలుసుకుంది. ప్రస్తుతం అయితే వీళ్ళ కోర్ టీమ్ కూడా వీళ్ళైతే ఏం మెన్షన్ చేయలేదు. ఈ కోర్ టీమ్ డీటెయిల్స్ ఓన్లీ నేమ్స్ వరకు అయితే వీళ్ళు ఇచ్చారు కానీ ఓన్లీ ఈ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఓన్లీ వాళ్ళ X అకౌంట్ మాత్రం ఇచ్చారు. ఆ X అకౌంట్ కూడా క్లియర్గా అయితే వీళ్ళైతే మెన్షన్ చేయలేదు. ఓన్లీ రీసెంట్గా క్రియేట్ చేసినట్టయితే ఉందో అది కూడా ఇక్కడ చూడండి, డిఫెన్స్ రాట్ రిక్వెస్ట్ ఇక్కడ చూడండి, ఓన్లీ 91 ఫాలోవర్స్. ప్రొఫైల్ పిక్చర్ కూడా వీళ్ళైతే మెయింటైన్ చేయలేదు. వీళ్ళు ఫుల్గా అయితే వీళ్ళైతే కోర్ టీమ్ని అయితే ఇంకా రివీల్ చేయలేదు. అలాగే ఇది చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇది ఇండియన్ మైనింగ్ ప్రాజెక్ట్ అనేది చాలామంది ఇప్పుడు సోషల్ మీడియా సర్క్యులేటింగ్ అవుతుంది. ఇండియన్ మైనింగ్ ప్రాజెక్ట్ అని వీళ్ళైతే ప్రజెంట్ ఎక్కడా చెప్పలేదు, వీళ్ళైతే ఎక్కడా మెన్షన్ చేయలేదు. అఫీషియల్ వెబ్సైట్లో కానీ, యాప్లో కానీ, లేదా గూగుల్ సెర్చ్లో మనం చేసినా కానీ ఇది ఇండియన్ మైనింగ్ ప్రాజెక్ట్ అని ఎక్కడైతే లేదు. మీరైతే అప్పుడే ఫిక్స్ అయిపోకండి. మీరైతే ఇండియన్ మైనింగ్ ప్రాజెక్ట్ మనం అందరు నమ్మేయచ్చని మీరైతే అప్పుడే ఫిక్స్ అయిపోకండి. ఓన్లీ మీరు ఏం చేస్తారంటే ఇది ప్రస్తుతం ఎర్లీ స్టేజ్లో ఉంది కాబట్టి, మైనింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అలాగే ఎంత రెఫరల్ చేస్తే ఎంత డబ్బులు వస్తాయి, ఇలా ఎలా ఫేక్ ప్రామిసెస్ చేస్తే అది వెంటనే ఫ్రాడ్ అని మీకైతే అర్థమైపోతుంది. అప్పుడైతే వెంటనే క్విట్ అయిపోయింది. ప్రజెంట్ వీళ్ళైతే ఎర్లీ స్టేజ్లో ఉంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ కూడా స్కామ్ అని అయితే మనం చెప్పలేం. ఎర్లీ స్టేజ్లో ఉన్నాం కానీ మీరు జస్ట్ ఇప్పుడు ఫ్రీ మైనింగ్ కాబట్టి మైనింగ్ చేస్తా ఉండండి. ఇంకా ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ ఉంటే నేను వెంటనే అప్డేట్ చేస్తాను. బ్రో ఇప్పుడు దాకా మీరు ఈ వీడియో చూస్తూ ఉంటే మీకు ఈ ఒమేగా నెట్వర్క్ మీద ఒక ఐడియా వచ్చిండేది కదా. సో దీని మీద మీరు ఇంకా మైనింగ్ చేస్తామని అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము ఇంకా మైన్ చేస్తామంటే దాని మీద ప్రాసెస్ ఏంది, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంది, తర్వాత ఓవరాల్ యాప్ ఎలా ఉండిద్ది, దాని ఓవరాల్ ప్రాసెస్ మొత్తం ఒక వీడియో చేస్తా. మీరు ఈ ఒమేగా నెట్వర్క్ ఏదైతే ఉందో మీరు మైన్ చేస్తాం అనుకుంటే మేము మైన్ చేస్తామని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఒకటే చెబుతున్నా, పూర్తిగా బ్లైండ్గా అయితే ఫిక్స్ అయిపోండి. ఇది రియల్, వీళ్ళు ఏ ఇన్వెస్ట్మెంట్ చేయమన్నా కానీ మీరు చేస్తాం, మేము చేసేస్తాం అని పూర్తిగా అయితే ఫిక్స్ అయిపోకండి. ఎందుకంటే ఇది ఇంకా ఎర్లీ స్టేజ్లో ఉన్నది, మనకి ఇది ఇంకా పూర్తిగా రియల్ అని తెలియలేదు. కాబట్టి ఓన్లీ మైనింగ్ వరకు చేయండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే నేనైతే వీడియో పోస్ట్ చేస్తాను. నేను చేసిన అప్డేట్స్ మీకు ఏమైనా తెలియాలంటే ఫస్ట్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్ వేస్తాను, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అలాగే ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి అప్డేట్స్ మీకు వెంటనే తెలుస్తాయి. మీరు కానీ ఇప్పుడు దాకా ఈ వీడియో చూస్తూ ఉంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఒమేగా నెట్వర్క్ గురించి మీ ఒపీనియన్ స్కామ్ లేక రియలా అని కామెంట్ చేయండి.
సబ్స్క్రైబ్ పెట్టి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.